ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీవిచ్చిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ, తండ్రి, నీ వాక్యము చేత వారిని బలపరచమని, నాతోనూ మా ఒక్కొక్కరితో నీ వాక్యము చేత మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. మనము చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి, నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచమని అడగటం చూడగలం. కుష్ఠరోగి తన యొక్క వ్యాధి నుండి బాగుపడాలని ఆశపడిన వాడిగా యేసు ప్రభువుని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చినాడు. ఆయన స్వస్థత ఇవ్వగలడు అని ఎదిగి ఉన్నాడు. తాను ఇంతవరకు ఎవరిని చూసినానో తన యొక్క ముఖమును కప్పుకొనే ఈ జీవితం నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఈయన అని విశ్వసించినాడు. ఆయన యొద్దకు వచ్చి, నీకు చిత్తమైతే నాకు స్వస్థతను దయచేయమని యేసు ప్రభును అడగటం చూడగలం. ఈ దినములలో అనేకులు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఇదే మాటను అడగాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎందుకంటే తమ యొక్క వ్యక్తిగత జీవితములో లోక కార్యముల చేత నింపబడిన వారిగా, పాపము వారి యొక్క హృదయంలో దాచిపెట్టుకున్న వారిగా, దేవునిని మరిచిన వారిగా అనేకులు జీవించటం మనం చూడగలము. వారు తమ హృదయములను తెరచి దేవుని యొద్దకు వచ్చి తమ్ము తాము సమర్పించుకున్నట్లయితే ప్రభు వారిని విడిపించి బాగు చేసి స్వస్థపరిచి అనేకులలో వారిని ఘనపరచాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, మన ప్రభు అయిన యేసు యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. ఆ దినములో ఉన్న కుష్ఠరోగి అందరితో పాటు సమాజంలోకి రాలేడు. తాను సమాజంలోకి రావాలంటే ఒక ముసుగు వేసుకొని గట్టిగా అపవిత్రుడను 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 అని కేకలు వేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా అవసరత ఉన్నట్లయితే ఆ అవసరత కోసం ఊర్లోకి రావాల్సి ఉంటే తన యొక్క పరిస్థితి అంత భయంకరముగా ఉన్నది. దేవుని ఎరుగని వారి యొక్క జీవితము కూడా అలాగనే ఉన్నది. వారు ఇతరుల మధ్యకు వచ్చి ధైర్యముగా తమ్ము తాము కనపరుచుకోలే. పాపం ఎవరిలో నివసిస్తుందో వారిలో దేవుని యొక్క కృప లేకుండా పోవటము, వారు ఇతరులను చూసి భయపడే ఒక జీవితము, ఇతరులను చూస్తే వారిని ధైర్యంగా ఎదుర్కోలేని ఒక పరిస్థితిలో ఉండటానికి కారణము పాపము వారిలో నివసిస్తూ వారిని కృంగదీస్తూ ఉన్నది. వారు ఇతరుల ముందుకు రావాలంటే కలవరము చెందిన వారిగా, నాలో ఉన్న పాపం ఎవరైనా తెలుసుకుంటారేమో అని భయముతో కలవరముతో దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఈ దినము నీ పరిస్థితి కూడా అలాగనే ఉన్నట్లయితే ప్రభు నీ పట్ల జాలి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గర నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నాకు సహాయం చేయమని అడిగినప్పుడు వెంటనే నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందు అని యేసు ప్రభు అతని పైన కనికరపడి ఆ మాట చెప్పటము చూడగలం. నీవు కూడా పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను బయటకు తీయి, నా జీవితాన్ని మార్చు,
నన్ను నీ కోసము నిలబడగలిగిన ఒక వ్యక్తిగా మార్చి నీ హృదయం అంతటిని కుమ్మరించిన దినమున అంతవరకు నీవు ఎలాగున్నావో ప్రభు చూడడు. కానీ నీ జీవితమును మార్చి నేను మరలా ఒకసారి ఆయన దర్శించి నీ జీవితంలో సంపూర్ణమైన విడుదలనిచ్చి నిన్ను స్వస్థపరిచి తన కొరకు ఒక నూతనమైన వ్యక్తిగా మార్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు మార్చబడిన వ్యక్తిగా దేవుని కొరకు జీవించాలంటే నీవు దేవుని యొద్దకు వచ్చి నన్ను నీ చిత్తమైతే బాగు చేయమని ఆయనను వేడుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నాం. ఆ కుష్ఠరోగి ఎలాగైతే నాకు సహాయము చేయమన్నప్పుడు ప్రభు దయ కలిగిన వాడిగా, అతనిపై జాలి కలిగిన వాడిగా అతనిని స్వస్థపరిచిన కార్యమును మనము చూస్తున్నాం. అలాంటి కార్యము నీ జీవితంలో కూడా ప్రభు చేయాలని ఆశిస్తున్నాం. అయితే నీవు మొదటిగా చేయవలసింది ఎవ్వరు ఉన్నారని చూడకుండగా, నీ చుట్టూన్న వారు నీవు నీ నోటితో ఒప్పుకునే కార్యములను చూసినప్పుడు నిన్ను అసహించుకుంటారేమో అని, నీవు చేసిన రోత కార్యములను చూసి నిన్ను నిర్లక్ష్యపరుస్తారేమో, నిన్ను త్రోసివేస్తారని భయపడకుండగా, కలవరము చెందకుండగా దేవుని యొద్దకు వచ్చి యేసు ప్రభు ఎదుట మోకరించి, ప్రభువా ఇది నా బలహీనత, ఈ కార్యములన్నిటిని బట్టి నేను నీకు దూరముగా ఉన్నాను, నేను చేసిన పాప కార్యములకు నాకు విమోచన ఇచ్చి ఒక నూతనమైన జీవితమునిచ్చి నీ కోసము నేను నిలబడేదానికి సహాయం చేయమని నువ్వు అడిగినట్లయితే నిజముగా నీ పైన ప్రేమ కలిగిన వాడుగా, నిజముగా నిన్ను కనికరించేవాడిగా, నీ జీవితమును మార్చి నిన్ను అనేకుల మధ్యలో స్థిరపరిచేదానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడని తన యొక్క వాక్యము సెలవేస్తున్నది. ఆయన జాలి కలిగిన వాడు. ఆయన తన యొక్క కృపను నీ పైన చూపించాలని ఆశిస్తుంది. ఆ కుష్ఠరోగి ఎప్పుడైతే తన పూర్ణ హృదయంతో దేవుని దగ్గర సమర్పించుకున్నాడో, యేసు ప్రభు దగ్గర మోకరించి తను అప్పగించుకున్నాడో, మన ప్రభు జాలి కలిగిన వాడిగా అతన్ని బాగు చేసినాడు. అతని యొక్క రోత జీవితం నుండి అతన్ని విడిపించి దేవుని కొరకు ఒక నూతనమైన జీవితమును అనుగ్రహించిన వాడిగా, లేక నూతనమైన ఒక జీవితం నుంచి అందరిలో ఒక సామాన్యుడిగా జీవించే కృపను ప్రభు ఇచ్చినట్లుగా నిన్ను కూడా ప్రభు మార్చి నీ బలహీనతలన్నిటి నుంచి నేను విడిపించి నీకు ఒక నూతన జీవితం ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలన్నది ఆయన ఉద్దేశమై ఉన్నది. ఈ ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చి నీ నిజ స్థితిని ఒప్పుకున్నట్లయితే, ప్రభువా నా బలహీనతను ఒప్పుకున్న దినమున ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కనికరము చూపించేవాడు, నిన్ను విడువక నిన్ను త్రోసివేయక తన కృపనిచ్చి నిన్ను బాగు చేసి అనేకుల మధ్యలో నిన్ను స్థిరపరుస్తాడు, అనేకుల మధ్యలో నిన్ను గణపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావు, నీ అంతరంగం ఎలాగున్నదో పరీక్షించుకొని దేవునికి ముందుగా రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యము కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలు మాకు దేవా, మేము మా బలహీనతలన్నిటిని ఒప్పుకొని నీ యొద్దకు వచ్చి నీ కృపను వేడినట్లయితే నీవు మమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదించి నీవు వాడుకుంటావు అన్న కార్యమును నాయన నీ వాక్యము సెలవిస్తుంది. అలాగనాయన మేము మా యొక్క జీవితంలో, నా జీవితంలో, మా జీవితంలో ప్రతి బలహీనతను సరి చేసుకొని నీ కొరకు నిలబడే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.